పక్కా ప్లాన్, సూత్రధారుల ఎస్కేప్, ఒక్క సీఏనే బాధ్యుడిని చేసి పోలీసు పెద్దలను తప్పించేలా కుట్ర. ఇందుకు తగ్గట్టుగానే బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరణ, ఇదే దిశగా కొనసాగుతున్నటువంటి దర్యాప్తు. రెండో రోజు కృష్ణలంక స్వర్గపురిలో పోలీసుల విచారణ. సాయి కృష్ణను మార్కాపురం నుంచి పట్టుకొచ్చామని స్పష్టం చేసినటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు. కీలకంగా మారనున్న వీరి స్టేట్మెంట్లు. సాయి కృష్ణ ఆచూకీ తెలియదని ఈ నెల 15న కోర్టులో చెప్పిన ఏజీపీ కేసును పక్కదారి పట్టించేలాగా ప్రభుత్వం నానా తంటాలు. సో ఇక్కడ ఎట్లా ఉందంటే, రాష్ట్రంలో పోలీసులే, రక్షించాల్సినటువంటి పోలీసులే భక్షక పాత్ర పోషిస్తూ కేసులు మొత్తాన్ని తప్పుదో పట్టిస్తూ ఒక్క సీఐని మాత్రమే బలి చేస్తా ఉన్నారు. ఒక వ్యక్తి యొక్క లాకప్ డెత్ అయ్యి అతన్ని చంపేసిన తర్వాత తీసుకెళ్లి దహనం చేసి బూడిద కొరకుండా చేయడం ఒక సీఐ ఆదేశాలతోనే అవుతుందా? సిపి కనుసన్నుల్లో జరగలేదా? ప్రభుత్వ పెద్దల కనుసన్నుల్లో జరగలేదా ఇది? సో వాళ్ళందరినీ బాధ్యులు చేసి వాళ్ళందరినీ చట్టం ముందు దోషులుగా నిలబెట్టాల్సింది పోయి ఎవరైతే ఒక సీఏగా ఉన్నటువంటి నాగరాజు, కేవలం నాగరాజునే బాధ్యుని చేస్తూ ఈ ఒక పద్ధతి ప్రకారం కేసును నిర్వీర్యం చేసేలాగా ఈ పరిపాలన ఏదైతే ఈ దర్యాప్తు కొనసాగుతుంది అనేది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మెదళ్ళందరిలో కూడా జరుగుతా ఉంది. ఇది కాకుండా క్రాంతి కుమార్ మృతిపై సిబిఐ విచారణ చేయాలి. ఒక క్రాంతి కుమార్ మృతిపై కాదు, దళిత మహిళ అయినటువంటి గంగమ్మ లాకప్ డెత్ పై ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలం తీసుకోవట్లా. కూతురిని బెదిరించి మా అమ్మ చనిపోయింది, ఎలా చనిపోయింది అంటే కాలు జరి కింద పడి చచ్చిపోయిందంట. అలాంటి స్టేట్మెంట్లన్నీ చెల్లవు, వాంగ్మూలం చేయాలి అని చెప్పేసి హైకోర్టు కూడా ముట్టికాయలేస్తా ఉంది. అంటే ఒక దళిత మహిళని లాకప్ డెత్, ఒక దళిత యువకుడు మీ లాకప్ టార్చర్ చేసుకోలేక ఆత్మహత్య, ఇంకో కాపు యువకుడు మీ లాకప్ డెత్. అంటే రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ఎవరైనా సరే మీ పోలీస్ దాష్టికాలకి, మీ పోలీస్ బూట్ల కింద నలిగి చచ్చిపోతుందేనా? ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. శాంతి భద్రతలు ఎంత అధపాతాలానికి పోయాయి అనడానికి ఇలాంటి కేసులు వరుసగా కనిపిస్తా ఉన్నాయి. ప్రజలు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది.